Hello students, welcome to LTEX classes. Welcome to this session on banking. సో ఈ సెషన్లో మనం ఏం చూడబోతున్నాం అంటే ఆర్ఆర్బీస్ రీజనల్ రూరల్ బ్యాంక్స్కి అలాగే రెగ్యులర్ కమర్షియల్ బ్యాంక్స్కి డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం చూడబోతున్నాం. సో ఆర్ఆర్బీస్ వర్సెస్ రెగ్యులర్ కమర్షియల్ బ్యాంక్స్. సో ఎక్కడ డిఫరెన్స్ ఉంది రెండింటి మధ్య అనేది మనం చూద్దాం. సో ఒక్కొక్క టాపిక్ వైజ్ వెళ్దాం, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్టివ్ అండ్ పర్పస్. సో పర్పస్ ఏంటి అనే కాంటెక్స్ట్లో మనం చూస్తే ఆర్ఆర్బీస్ యొక్క పర్పస్ ఏంటమ్మా? ఆర్ఆర్బీస్ యొక్క పర్పస్ అనేది టు ప్రమోట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే అర్థం ఏంటి? అన్ని వర్గాల వారికి, అన్ని ఏరియాస్ వారికి, అందరికీ కూడా ఫినాన్షియల్ సర్వీసెస్ అందించే ప్రక్రియ. సో ఫినాన్షియల్ ఇంక్లూజన్ ప్రమోట్ చేయాలి అండ్ ప్రొవైడ్ క్రెడిట్ అంటే ఏంటమ్మా? అప్పు, లోన్స్. ఎవరికి? టు రూరల్ ఏరియాస్లో ఉన్న ఫార్మర్స్కి, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి మరియు వీకర్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి. లైక్ ఆర్టిసన్స్, చిన్న కళాకారులు, అలాగే రూరల్ ఆంటర్ప్రెన్యూర్స్, రూరల్ ఏరియాస్లో ఎవరైనా ఇండస్ట్రీస్ పెడితే అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేవి వచ్చాయి. అది దాని యొక్క ప్రధానంగా దాని యొక్క ఆబ్జెక్టివ్. సో వాట్ అబౌట్ కమర్షియల్ బ్యాంక్స్? కమర్షియల్ బ్యాంక్స్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? కమర్షియల్ బ్యాంక్స్ యొక్క పర్పస్ అండ్ ఆబ్జెక్టివ్ అనేది ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్. సో వీలైనంత ప్రాఫిట్ మ్యాక్సిమైజ్ చేయాలి, ఓకేనా? ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అనే అప్రోచ్తో వాళ్ళు వెళ్తారు. సో వీళ్ళు అర్బన్ మరియు రూరల్ ఇద్దరికి కూడా సర్వీసెస్ అందిస్తారు. రిటైల్ బ్యాంకింగ్ అంటే మామూలు మనలాంటి వాళ్ళకి అందిస్తారు. అలాగే కార్పొరేట్ బ్యాంకింగ్, కంపెనీస్కి కూడా సర్వీసెస్ అందించడం అనేది జరుగుతుంది. సో డైవర్స్ రేంజ్ ఆఫ్ థింగ్స్. సో వీళ్ళు ఒక ఏరియాకి లిమిట్ అవ్వరు. దే గెట్ ఇన్ టు లాట్ ఆఫ్ స్టఫ్. ఇన్సూరెన్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కావచ్చు, చాలా ఆస్పెక్ట్స్లోకి ఇన్వాల్వ్ అవుతారు. వీలైనంత ప్రాఫిట్ మ్యాక్సిమైజ్ చేయాలి అనే ఆబ్జెక్టివ్తో ఫంక్షన్ చేస్తుంటారు. అఫ్కోర్స్ వీళ్ళు కూడా డిపాజిట్స్ తీసుకోవడం, అప్పులు ఇవ్వడం, లోన్స్ ఇవ్వడం ఇవన్నీ చేస్తారు. అయినప్పటికీ కూడా ఆర్ఆర్బీస్ అనేవి సోల్గా రూరల్ ఏరియాస్లో ఇప్పటివరకు సర్వీసెస్ అందని వాళ్ళకి అందించాలనే ప్రక్రియతో ఏర్పాటు చేస్తే కమర్షియల్ బ్యాంక్కి అటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఓకే, ఒకరికి మాత్రమే ఇవ్వాలని, రూరల్ ఏరియాస్కి ఇవ్వాలనే రెస్ట్రిక్షన్స్ అనేవి లేవు. ఇప్పుడు సెకండ్ ఆస్పెక్ట్ ఒకసారి గమనిస్తే ఓనర్షిప్ స్ట్రక్చర్ మీరు ఒకసారి గమనిస్తే ఆర్ఆర్బీస్ అంటే ఎవరు వీటిని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, దీంట్లో ఓనర్షిప్ ఎవరిది అనేది మీరు గమనిస్తే ఆర్ఆర్బీస్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మరియు స్పాన్సరింగ్ బ్యాంక్. ఈ స్పాన్సరింగ్ బ్యాంక్ అనేది ఒక రెగ్యులర్ కమర్షియల్ బ్యాంక్ అనమాట. సో స్పాన్సరింగ్ బ్యాంక్ ఈ మూడు కూడా ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఏమో 50%, స్టేట్ గవర్నమెంట్ ఏమో 15%, స్పాన్సరింగ్ బ్యాంక్ ఏమో 35%. ఇది ఓనర్షిప్ స్ట్రక్చర్. సో ఇలా లెట్స్ సే 50 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్, 15 రూపాయలు స్టేట్ గవర్నమెంట్, రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్, 35 రూపాయలు స్పాన్సరింగ్ బ్యాంక్. అంటే స్పాన్సరింగ్ బ్యాంక్ కుడ్ బి మనకి స్టేట్ బ్యాంక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇలా పెట్టి ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. కమర్షియల్ బ్యాంక్స్కి వచ్చేసరికి ఇవి ఎయిదర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అవ్వచ్చు లేదా ప్రైవేట్ బ్యాంక్ కూడా అవ్వచ్చు. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్కి మనకి ఎగ్జాంపుల్ ఏంటి? ఎస్బీఐ. ప్రైవేట్ బ్యాంక్ ఎగ్జాంపుల్ ఏంటి? ఐసిఐసిఐ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు. ఓకేనా? ఇవి ప్రైవేట్ బ్యాంక్స్, ఇది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అంటే మెజారిటీ ఈజ్ ఓన్డ్ బై గవర్నమెంట్. దీని అర్థం ఏంటి? మెజారిటీ అంటే 100% ఏం కాదు, మెజారిటీ ఈజ్ ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ప్రైవేట్ బ్యాంకుకి వచ్చేసరికి హెల్డ్ బై ప్రైవేట్ ఇండివిజువల్స్, ప్రైవేట్ షేర్ హోల్డర్స్. సో వాళ్ళు ఓనర్స్, గవర్నమెంట్ కాదనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఓనర్షిప్ స్ట్రక్చర్లో కూడా మనకి రెండింటి మధ్య డిఫరెన్స్ ఉందని గుర్తుపెట్టుకోండి. అండ్ మూడోది వచ్చేసి జియోగ్రాఫికల్ ఫోకస్ ఒకసారి మీరు గమనిస్తే అంటే ఏ ఏరియా పైన వాళ్ళు ఫోకస్ చేస్తారు, ఇది మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. సో రీజనల్ రూరల్ బ్యాంక్స్ యొక్క ఫోకస్ అంతా కూడా రూరల్
అండ్ టు ఎన్ ఎక్స్టెంట్ సెమీ అర్బన్. రూరల్ మరియు సెమీ అర్బన్ అయితే కమర్షియల్ బ్యాంక్స్కి అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. సో దే ఫోకస్ ఆన్ బోత్ రూరల్ అండ్ అర్బన్. అన్ని ఏరియాస్ పైన కూడా ఫోకస్ చేస్తారు అండ్ అర్బన్లో ఎక్కువ ఫోకస్ చేస్తారు. అర్బన్లో వాళ్ళకి ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి. ఓకేనా, ఇది మనం వీటి బట్టి చూడాల్సింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్స్ అండ్ సర్వీసెస్. వీళ్ళు అందించే ఫంక్షన్స్ సర్వీసెస్ మనం గమనిస్తే రీజనల్ రూరల్ బ్యాంక్స్కి వచ్చేసరికి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ మాత్రమే ఇవి ఇస్తాయి. లిమిటెడ్ బ్యాంకింగ్ అంటే మామూలుగా రెగ్యులర్ కమర్షియల్ బ్యాంక్స్ అందించే అన్ని ఫీచర్స్ అన్ని సర్వీసెస్ వీళ్ళు అందించరు. ఓకేనా, లిమిటెడ్ బ్యాంకింగ్ అంటే డిపాజిట్స్ సేకరిస్తారు, తర్వాత క్రెడిట్ ఫెసిలిటీస్ అంటే లోన్ ఫెసిలిటీస్ కూడా ఇస్తారు. అయితే ప్రిడామినెంట్గా అగ్రికల్చర్ యాక్టివిటీస్, రూరల్ డెవలప్మెంట్, మైక్రో ఎంటర్ప్రైజెస్, స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఇట్లాంటి వాటికి ఎక్కువగా ప్రొవిజన్ అనేది జరుగుతుంది. అదర్వైజ్ దానికి మించి టూ మనీ సర్వీసెస్ అందించడం అనేది తక్కువ. అదే మీరు కమర్షియల్ బ్యాంక్స్ తీసుకున్నారనుకోండి, రెగ్యులర్ బ్యాంక్స్ తీసుకున్నారనుకోండి, వీళ్ళు వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తారు. సో వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్. సో వీళ్ళకి వచ్చేసరికి డిపాజిట్స్, అలాగే క్రెడిట్ లేదా లోన్స్, ఇంకోవైపు ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అందిస్తుంటారు, ఇంకా పెద్దవైతే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఓకేనా, ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్, మ్యూచువల్ ఫండ్స్, ఇంకా చాలా అండ్ మెనీ మోర్. ఇంకా చాలా సర్వీసెస్ వీళ్ళు అందిస్తారు. వాళ్ళు చాలా లిమిటెడ్ అయితే వీళ్ళకి చాలా ఎక్కువ సర్వీసెస్ అందిస్తారు కంపేర్డ్ టు రీజనల్ రూరల్ బ్యాంక్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు రెగ్యులేషన్. వీరిని ఎవరు రెగ్యులేట్ చేస్తారు? రెగ్యులేషన్ ఒకసారి మీరు గమనిస్తే రీజనల్ రూరల్ బ్యాంక్స్ని రెగ్యులేట్ చేసేది ఆర్బీఐ ఒక పక్క, ఇంకో పక్క నాబార్డ్ ఒక పక్క, ఆర్బీఐ ఒక. జనరల్గా నాబార్డ్ అనేది ఓవర్సీ చేస్తుంది. ఓవర్సీ అంటే అర్థం ఏంటమ్మా? పర్యవేక్షిస్తుంది వీళ్ళ వ్యవహారాలని. ఆర్బీఐ దాని ప్రకారం వెళ్తారు. అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా గమనించాలి మీరు. రెగ్యులేషన్ అని చెప్పినప్పుడు దే ఆర్ గవర్న్డ్ బై విచ్ యాక్ట్? ఏ యాక్ట్ ద్వారా వాళ్ళు గవర్న్ అవుతున్నారంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ యాక్ట్ 1976. యాక్చువల్గా 1975లో ఒక ఆర్డినెన్స్, ప్రెసిడెన్షియల్ ఆర్డినెన్స్ ద్వారా, ఆర్డినెన్స్ అంటే ఈక్వలెంట్ టు యాక్ట్ ఇష్యూడ్ బై ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్, ప్రెసిడెంట్ ఇష్యూ చేసిన ఆర్డినెన్స్ ద్వారా 1975లోనే ఆర్ఆర్బీస్ ఎస్టాబ్లిష్ అయ్యాయి బేస్డ్ ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ నరసింహం కమిటీ. నరసింహం కమిటీ రికమెండేషన్స్ని బేస్ చేసుకొని, ఇది కూడా 1975లోనే కమిటీ రికమెండేషన్స్ వచ్చాయి. ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ ఇష్యూ చేశారు, దాన్ని బేస్ చేసుకుని ఆర్ఆర్బీస్ 1975లో ఎస్టాబ్లిష్ అయ్యాయి. అయితే ఈ ఆర్డినెన్స్ తర్వాత యాక్ట్ కింద మారింది. అంటే పార్లమెంట్లో ప్రెసిడెంట్ ఇష్యూ చేసేది ఆర్డినెన్స్, దాన్ని మళ్ళీ పార్లమెంట్లో బిల్లాగా ప్రవేశపెట్టి అప్రూవ్ చేస్తే అది యాక్ట్ అవుతుందన్నమాట. సో ఆర్ఆర్బీ యాక్ట్ 1976 అనేది దీన్ని గైడ్ చేస్తుంది. కాకపోతే దీన్ని రెగ్యులేట్ చేసే ఎంటిటీ ఎవరంటే ఆర్బీఐ అండ్ నాబార్డ్ కూడా రెగ్యులేట్ చేస్తుంది. నాబార్డ్ మోస్ట్లీ ఓవర్సీ పర్యవేక్షణ కార్యక్రమాలు అనేవి చూస్తుంది. అదే కమర్షియల్ బ్యాంక్స్ తీసుకుంటే దే ఆర్ రెగ్యులేటెడ్ బై బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్. ఈ యాక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ రెగ్యులేటెడ్ బై బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్ 1949. సో దీని ప్రకారం కమర్షియల్ బ్యాంక్స్ అనేవి రెగ్యులేట్ అవుతాయి. రెగ్యులేట్ చేసే ఎంటిటీ ఈజ్ ఆర్బీఐ. రెగ్యులేట్ చేసే ఎంటిటీ ఏంటమ్మా? ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది. బట్ యాక్ట్ అనేది బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్ 1949 అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రాఫిట్ ఓరియంటేషన్. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. ప్రాఫిట్ ఓరియంటేషన్ ఉంటుందా ఉండదా అంటే ఆన్సర్ ఏంటి? రీజనల్ రూరల్ బ్యాంక్స్కి వచ్చేసి నాట్ స్ట్రిక్ట్లీ ప్రాఫిట్ ఓరియంటెడ్. అంటే ప్రాఫిట్ బాగా సంపాదించాలి అనే ఓరియంటేషన్తో ఎక్కువగా ఉండవు. ఎందుకంటే దే హ్యావ్ సోషల్ ఆబ్జెక్టివ్స్. ఓకే, కామన్ మ్యాన్కి, పేదవాళ్ళకి సహాయం చేయించాలి అనేది, అలాగే రూరల్ ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్, వాళ్ళని పికప్ చేయాలి అనే ఆబ్జెక్టివ్స్ ఇది ఏర్పాటు చేశారు. కాబట్టి కంప్లీట్గా ప్రాఫిట్ ఓరియంటెడ్ అని చెప్పలేం. కానీ పేరులోనే కమర్షియల్ ఉంది. కమర్షియల్ బ్యాంక్స్ ఆర్ ప్రాపర్ ప్రాఫిట్ ఓరియంటేషన్తో వెళ్తాయి. దే ఆర్ ప్రాఫిట్ ఓరియంటెడ్. దే ఆర్ కంప్లీట్లీ ప్రాఫిట్ ఓరియంటెడ్ అని మనం చెప్పొచ్చు.
నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే వెరీ ఇంట్రెస్టింగ్ అనదర్ పాయింట్, మీకు పాయింట్ వైజ్ చెప్తున్నాను, మీకు ఎగ్జామ్లో ఉపయోగపడేలాగా, ఇంటర్వ్యూస్లో హెల్ప్ అయ్యేలాగా. లోన్ పోర్ట్ఫోలియో అంటే వీళ్ళు ఎక్కువగా ఎవరికి లోన్స్ ఇస్తారు, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, మరొకసారి చెప్తున్నాను. ఆర్ఆర్బీస్ వచ్చేసరికి ఎక్కువగా లోన్స్ అన్నీ కూడా అగ్రికల్చర్, వ్యవసాయ లోన్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అలాగే స్మాల్ బిజినెసెస్కి లోన్స్ ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. అండ్ అలైడ్ యాక్టివిటీస్, అగ్రికల్చర్కి అనుబంధమైన యాక్టివిటీస్, అలైడ్ యాక్టివిటీస్ అని చెప్పేసి అంటాం. ఆన్ ది అదర్ హ్యాండ్ వీ హ్యావ్ కమర్షియల్ బ్యాంక్స్కి వచ్చేసరికి దే హ్యావ్ డైవర్స్ పోర్ట్ఫోలియో. డైవర్స్ అంటే అర్థం ఏంటి, ఒక్క అగ్రికల్చర్కే అని కాదు. సో చాలా లైక్ అగ్రికల్చర్ లోన్స్, బిజినెస్ లోన్స్, కార్పొరేట్ లోన్స్, ఓకే, పర్సనల్ లోన్స్, కార్ లోన్స్, హోమ్ లోన్స్, ఇట్లా రకరకాల లోన్స్ అనేవి వీళ్ళు ఇస్తూ ఉంటారు. ఇది అగ్రికల్చర్, బిజినెస్ అన్న కార్పొరేట్ అన్న మోరల్లెస్ సేమ్. పెద్దవి కార్పొరేట్స్, చిన్నవి బిజినెసెస్ అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం చెప్పానమ్మా, పర్సనల్ లోన్స్, కార్ లోన్స్, హోమ్ లోన్స్, గోల్డ్ లోన్స్, చాలా ఎక్కువ పరిధి మనకి కమర్షియల్ బ్యాంక్స్కి ఉంటుంది. వీటికి వచ్చేసరికి మనకి తక్కువని చెప్పొచ్చు. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీకు యాడ్ చేస్తున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ప్రయారిటీ సెక్టార్, వెరీ ఇంపార్టెంట్. ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ నార్మ్స్. బేసిక్గా మీకు సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఆర్బీఐ ఏం చెప్తుందంటే, మీరు ఒక బ్యాంక్ తనకు వచ్చే డిపాజిట్స్లో, తను సేకరించే డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో, లెట్స్ సే 100 రూపీస్ అనుకుంటే, ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా మీకు నచ్చిన వాళ్ళకి లోన్స్ ఇవ్వడానికి కుదరదు అంటుంది. సో ఇది ఏమంటుంది, దీంట్లో కొంత సర్టెన్ పర్సెంట్ షుడ్ గో టువర్డ్స్ ప్రయారిటీ సెక్టర్. ప్రయారిటీ సెక్టర్ అంటే ఏంటి, అగ్రికల్చర్, మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్, ఎడ్యుకేషను, ఎక్స్పోర్ట్, ఇట్లా కొన్ని సెక్టార్స్ని డిఫైన్ చేసింది. ఈ సెక్టార్స్కి ఖచ్చితంగా మీరు లోన్స్ ఇవ్వాలి అని చెప్తుంది. ఎందుకంటే వాళ్ళని ఆ సెక్టార్స్ని అప్లిఫ్ట్ చేయడం కోసం. మీరు పూర్తిగా ప్రాఫిట్ ఓరియంటేషన్లో పడిపోతే ఆ సెక్టార్స్ వెనకబడిపోతాయి. సో ఖచ్చితంగా మీరు సేకరించే డిపాజిట్స్లో ఆ సెక్టార్స్కి లోన్స్ ఇవ్వాలి అని చెప్పి కొన్ని సెక్టార్స్ని డిఫైన్ చేసింది. వాటినే మనం ప్రయారిటీ సెక్టార్స్ అంటాం. దీని మీద మీకు సెపరేట్గా ఒక క్లాస్ తీసుకుంటాను, ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ పైన సెపరేట్ క్లాస్ తీసుకుంటాను. ఇప్పుడు ఆర్ఆర్బీస్ వర్సెస్ కమర్షియల్ బ్యాంక్ పర్స్పెక్టివ్లో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం. అయితే ఈ సర్టెన్ పర్సంటేజ్ అన్నాను, ఈ పర్సంటేజ్ ఎంత అనేది ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్. ఇప్పుడు రీజనల్ రూరల్ బ్యాంక్స్కి, రెగ్యులర్ కమర్షియల్ బ్యాంక్స్కి ఈ పర్సంటేజ్ అనేది వేరీ అవుతుంది. రీజనల్ రూరల్ బ్యాంక్కి 75% పెట్టింది ఆర్బీఐ, కమర్షియల్ బ్యాంక్స్కి 40% పెట్టడం అనేది జరిగింది. అంటే మీకు ఒక టర్మ్ ఉంటుంది, అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ అని. సో దీని గురించి మీకు డీటెయిల్గా ఇంకో వీడియోలో చేస్తాను. అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్లో 75% ఎంతమ్మా, 75% ఆర్ఆర్బీస్ దేనికి ఇవ్వాలి, పిఎస్ఎల్, ప్రయారిటీ సెక్టార్ లెండింగ్కి కేటాయించాలి. వైరాస్ కమర్షియల్ బ్యాంక్స్ 40% వాళ్ళు ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ కోసం కేటాయించాల్సి ఉంటుంది. ఓకేనా, ఇందులో ఇద్దరు కూడా 18% అగ్రికల్చర్కి ఇవ్వాల్సి ఉంటుంది, అగ్రికల్చర్కి కేటాయించాల్సి ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మర్చిపోవద్దు. సో రెండింటి మధ్య ఈ డిఫరెన్స్లో ఈ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ దేర్ డిపాజిట్స్ అన్నీ కూడా దేనికి వెళ్ళిపోతాయి, కమర్షియల్ బ్యాంక్స్కి వచ్చేసరికి 40% మాత్రమే ప్రయారిటీ సెక్టర్కి వెళ్తుంది అనేది మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఓకేనా, I think we have covered almost all differences between regional rural banks and commercial banks. ఇంకొకటి యాడ్ చేస్తాను, దాంతో క్లోజ్ చేసేద్దాం. లాస్ట్ పాయింట్ ఏంటంటే సోర్స్ ఆఫ్ ఫండింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు లోన్స్ ఇవ్వాలంటే నీకు ఏం కావాలి, అమౌంట్ కావాలి, చేతిలో డబ్బులు ఉంటేనే కదా నువ్వు ఇస్తావు. సో రీజనల్ రూరల్ బ్యాంక్కి, కమర్షియల్ బ్యాంక్కి డిఫరెన్స్ ఏంటంటే, కమర్షియల్ బ్యాంక్కి ప్రధానంగా సోర్స్ ఆఫ్ ఫండింగ్ ఈజ్ డిపాజిట్స్. వాళ్ళు రూరల్, అర్బన్ అన్ని ఏరియాస్లోనూ ఫంక్షన్ చేస్తారు కాబట్టి ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు సేకరించి ఆ డిపాజిట్లనే వాళ్ళు లోన్స్ రూపంలో వేరే కంపెనీ వాళ్ళకి కావచ్చు, పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, హౌస్ లోన్స్, అగ్రికల్చర్ లోన్స్, అన్ని రకాల లోన్స్కి ఇస్తారు.
రూరల్ బ్యాంక్స్కి వచ్చేసరికి ఎస్ ఇక్కడ కూడా డిపాజిట్స్ ఉంటాయి కానీ తక్కువ, వీళ్ళంత ఫేమస్ కాదు కాబట్టి రూరల్ ఏరియాస్లో కస్టమర్స్ చేసే డిపాజిట్స్ ఉంటాయి. అడిషనల్గా గవర్నమెంట్ ఫండ్స్, గవర్నమెంట్ ఎందుకు ఫండ్స్ అని చెప్పాను, గవర్నమెంట్ కూడా దీంట్లో షేర్ హోల్డర్ కాబట్టి. అలాగే స్పాన్సరింగ్ బ్యాంక్, మరి స్పాన్సరింగ్ బ్యాంక్ ఉంది కాబట్టి ఆ బ్యాంక్ నుంచి వచ్చే ఫండ్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నాబార్డ్ నుంచి వచ్చే రీఫైనాన్సింగ్ అంటాం. సో నాబార్డ్ వీళ్ళకి లోన్స్ ఇస్తుంది, బ్యాక్ టు బ్యాక్ లోన్స్ అన్నట్టు. సో నాబార్డ్ లోన్స్ ఇస్తూ ఉంటుంది. ఆ నాబార్డ్ దగ్గర వీళ్ళు ఫండ్ తీసుకొని దాన్ని మళ్ళీ రైతులకు ఇస్తుంటారు. రైతుల దగ్గర వచ్చేసాక తిరిగి నాబార్డ్కి కట్టేస్తూ ఉంటారు. సో నాబార్డ్ ద్వారా వచ్చే ఫండ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సోర్స్ ఆఫ్ ఫండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. కమర్షియల్ బ్యాంక్స్కి అయితే ప్రధానంగా డిపాజిట్స్ ద్వారా సరిపోతుంది వాటికి. ఆర్ఆర్బీస్కి ఇనఫ్ డిపాజిట్స్ ఉండవు కాబట్టి వాళ్ళ స్పాన్సరింగ్ బ్యాంక్ నుంచి, అలాగే స్పాన్సరింగ్ గవర్నమెంట్స్ నుంచి మరియు నాబార్డ్ నుంచి కూడా వీటికి ఫండ్స్ వస్తాయి. ఆ ఫండ్స్ని వీళ్ళు లోన్ రూపంలో ఇస్తారు. మీకు ఇలా 9 పాయింట్స్ చెప్పాను, మోర్ దెన్ ఎనఫ్, మీకు ఇవి సరిపోతాయి. ఓకే, టేక్ కేర్ అమ్మా.